తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 3 మాసాల పాటు ఎక్కడ పోయినా దాని గురించే మాట్లాడారు. చివరికి క్యాబినెట్లో కూడా దాని గురించే మాట్లాడారు, పార్టీ మీటింగ్స్లో మాట్లాడారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన నేరుగా తిరుమల కొండకు పాదయాత్ర కూడా చేశాడు. మరి అంత పెద్ద ఎత్తున అపవిత్రమైందని చెప్పి మీరు ప్రచారం చేసి తర్వాత మీరు ఏం చేశారో అది ప్రజలకు వదిలిపెడదాం. మరి ఇవాళ అయోధ్యలో స్పష్టంగా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో అక్కడ ఉంటున్న వారు 100 కోట్ల రూపాయలని కూడా వారు దుర్వినియోగం చేస్తే, వారు సొంతానికి వాడుకుంటే, చివరికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళపైన కేసు పెట్టి 8 మందిని అరెస్ట్ చేస్తే, మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాల గురించి ఏం మాట్లాడడంలే. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక రకము, రాముడు భక్తులు ఇంకో రకమా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అయోధ్య రాముని భక్తులు దేశమంతటా వారు విరాళాలు ఇస్తే, ఆ విరాళాన్ని కూడా దోచుకుని తింటే, లూట్ చేస్తే, మీరు కనీసం ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. మరి సనాతని కళ్యాణ్ గారేమో మరి ఆయన అసలే మాట్లాడడంలే. మరి దేశానికి చెప్తాడు, అన్ని రాష్ట్రాలకు పోవాలి, దేశమంతా జరుగుతుంది, మరి ప్రజల మనోభావాలు, సనాతనవాదము, అన్యాంబిగ్యూస్ ఇది అని చెప్పి నువ్వెందుకు మాట్లాడవు? కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా సనాతని కళ్యాణ్ గారు అమరావతి నుంచి అయోధ్యకు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన పాదయాత్ర చేయాలి. పాదయాత్ర చేసి ఈ పాప పరిహారం జరిగేటట్టు చేయాలి. నువ్వు లడ్డులో కల్తీ జరిగితే అంత చేసిన వాడివి, మరి ఇక్కడ 100 కోట్ల రూపాయలు దోచుకుంటే, స్వామి పేరు చెప్పుకొని ప్రజలతో డబ్బులు వసూలు చేసి దోచుకుంటే దానిపై నువ్వు మాట్లాడవు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వారిద్దరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా స్పందించాలి. మీరు స్పందించకపోతే ఖచ్చితంగా నేను చెప్పగలను, మీరు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి నరేంద్ర మోడీకి, ఆదిత్యనాథ్కి ఊడిగం చేయడానికి మీరు మాట్లాడడం లేదని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా ఉంటే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం.